కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. రైట్, మన పిసిసి ప్రెసిడెంట్ గారు ఇచ్చేసినారు. నేను చెప్పవలసిన మాట లేదన్న లాస్ట్కు 4 మాటలు చెప్తాను. మన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులతో పాటు మన కాంగ్రెస్ పార్టీ చేయబోయేటువంటి యొక్క అనేక కార్యక్రమాలను వివరిస్తూ మీకు మన పిసిసి ప్రెసిడెంట్ మీకు ఉపన్యసిస్తాడు. ఇప్పుడు మీ అందరిని ఉద్దేశించని మీకు తెలియజేస్తున్నాను. పెద్దలు గౌరవనీయులు, కవర్ కావద్దు కదా, పెద్దలు గౌరవనీయులు సిఎల్పి నాయకులు జనారెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు సిఎల్పి ఉపనాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ ప్రియమిత్రుడు బాలు నాయక్ గారు, రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు ప్రియమిత్రుడు జగన్ నాయక్ గారు, అఖిల భారత ఎస్టీ సెల్ నేషనల్ కోఆర్డినేటర్ కిషన్ నాయక్ గారు, లేదు ప్రియమిత్రుడు పిలియా నాయక్ గారు, ప్రియమిత్రుడు నాగేశ్వరరావు గారు, దండు శ్రీనివాస్ యాదవ్ గారు, ఎంపీపీ గారు, మల్లయ్య గారు, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న మిత్రుడు వేణుధర్ రెడ్డి గారు. ఇయ్యాలి దీంట్లో మాట్లాడాలా? హలో హలో. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పిఏపల్లి ఎంపీపీ రాజమ్మ గారు, డిండి ఎంపీపీ నాగమ్మ గారు, దేవరకొండ వైస్ ఎంపీపీ గారు, వేణుధర్ రెడ్డి గారు, నజీర్ గారు, మరి ఇంత పెద్ద సంఖ్యలో అంత దూరం నుంచి మారుమూల ప్రాంతం నుంచి విచ్చేసిన ప్రియమైన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. మిత్రులారా, మీ ఉత్సాహం చూస్తుంటే దేవరకొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో గెలవబోతుందని స్పష్టమవుతుంది. వేదిక మీద నాయకులు కానీ, ఇక్కడికి విచ్చేసిన నా ప్రియమైన అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ ఐకమత్యంతో ముందుకు పోయి దేవరకొండలో భారీ మెజార్టీతో ఎవరు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించవలసిందిగా మీకు నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో 4.5 ఏళ్ల పాటు మొత్తం తెలంగాణ ప్రజల్ని మోసం చేసి, దగా చేసి, అణచివేసే ప్రయత్నం చేసిన కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, టిఆర్ఎస్ పార్టీని ఈ ఎన్నికల్లో బొందబెట్టడానికి తెలంగాణ ప్రజలందరూ సిద్ధమైంది. మీ ఎమ్మెల్యే విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ సహకారంతో సిపిఐ ఎమ్మెల్యేగా గెలిచిన మీ ఎమ్మెల్యే మళ్ళా ఈసారి క్యాండిడేట్ అయిండు. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.